హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఫ్యామిలీ అందరం కలిసి గాంధారి మైసమ్మ దగ్గరికి అయితే వెళ్ళాం. అండ్ ఈ టెంపుల్ అయితే మంచిర్యాల డిస్టిక్లోనే ఇక్కడ బొక్కలగుట్ట దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్. అండ్ ఇది హైవేకి ఒక సైడ్లో ఉంటుంది బొక్కలగుట్ట దగ్గర. అండ్ దీని చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఏరియాని. అండ్ మా సిస్టర్ అండ్ నేను ఇద్దరమే లేట్, అందరు వచ్చేసారు ఆల్రెడీ. అమ్మ కూడా స్కూల్కి వెళ్ళేసి డైరెక్ట్గా వచ్చింది, హాఫ్ డేనే స్కూల్, సో వెళ్ళేసి వచ్చింది. రాగానే ఇక్కడ అందరి క్వశ్చన్, ఇంత లేట్గా వచ్చిండ్రు ఏంది అని. ఇదిగోండి వీటిని పట్టుకుంటూ కూర్చుంది వెళ్ళినప్పటి నుండి కూడా. అన్నీ అయిపోయినాయి, అందరూ రెడీగా ఉన్నారు, వంటలు కూడా అయిపోయినాయి. బోటి, మటన్, రైస్ మొత్తం అయిపోయినాయి. మా కోసమే వెయిటింగ్ అంట, మా ఇద్దరి కోసం. అమ్మని డాడీని తీసుకొని అయితే ముందు దర్శనం చేసుకొని వద్దామనేసి మేము డైరెక్ట్ ఇటే వచ్చేసాం. సో దర్శనానికి అయితే వెళ్ళినాం. అండ్ ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళాలంటే రోడ్ క్రాస్ చేయాలి. హైవే రోడ్కి ఇటు సైడ్ ఏమో అందరు వండుకోవడానికి టెంపుల్ లాగా పార్క్ లాగా ఉంటుంది. అండ్ హైవే రోడ్కి అటు సైడ్ ఏమో టెంపుల్ ఉంటుంది. ఇది రీసెంట్గా కొత్తగా అయిన హైవే రోడ్. అండ్ ఇదే గాంధారి మైసమ్మ టెంపుల్ అని అంటారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ. అండ్ ఇక్కడ బోనాలు కూడా జరుగుతాయి ఎవ్రీ ఇయర్, 2 yearsకి ఒకసారి. చాలా పెద్దగా జరుగుతాయి ఇక్కడ బోనాలు. అండ్ దర్శనం అయితే చేసుకున్నాం. అండ్ పక్కనే నాగదేవత టెంపుల్ కూడా ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అండ్ రియల్లీ ఇవాళ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. అటు వర్షం లేదు అండ్ ఇటు ఎండ కూడా లేదు, చల్లగా అండ్ పీస్ఫుల్గా ఉంది. దర్శనం చేసుకొని వచ్చాక అందరం భోజనాలు అయితే చేసేసాం. తినడం అవ్వగానే పిల్లలైతే ఆడుకుందామని చెప్పేసి వెళ్ళిండ్రు. వాళ్ళతో పాటే మేము చిన్నపిల్లల వాళ్ళ వెనకాలే వెళ్ళిపోయాం. అక్కడే ఇది కనిపించింది, ఇది ఎక్కుదామనైతే అనుకున్నాం. ఎక్కే వరకు కూడా మాకు డౌట్గానే ఉండే. ఎక్కనైతే ఎక్కినాం కానీ అనుకున్నట్టే మేము అది విరిగింది. ఎట్లాగో ఒకలా దిగిపోయాం. ఇక్కడ టెంపుల్కి అయితే చాలాసార్లు వచ్చాం, కానీ ఇక్కడ దగ్గరలోనే 7 kilometers దూరంలో లోపలికి గాంధారి కిలా అని ఉంటుంది గుట్ట. అక్కడ కూడా జాతరలా జరుపుతారంట. కాకపోతే అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ బోటింగ్ అండ్ చెరువు కూడా ఉంటుందంట. ఈ మధ్యలో అక్కడ చిరుతపులి తిరుగుతుందని కూడా అన్నారు. అండ్ టెంపుల్కి పక్కనే గాంధారి వనం అని ఇది ఉంది. అండ్ ఇది లోపల 3 kilometers ఉంటుందన్నారు. అండ్ పర్ పర్సన్ 30 rupees అంట. పెద్ద వెళ్తామని చెప్పేసి నలుగురమే వెళ్ళినాం, అందరిని వదిలేసి అట్లా లోపలికి వెళ్ళేసి వస్తామని. అండ్ ఇక్కడ రూట్ మ్యాప్ కూడా పెట్టిండ్రు. చూసినాక నేనే షాక్ అయినా, ఇక్కడ కూడా రూట్ మ్యాప్ పెట్టిండ్రా అని. అన్ని చెట్లే తప్ప ఏమి ఉండవు లోపల, జస్ట్ అలా వెళ్ళేసి వచ్చినాం బయటికి అంతే. అండ్ ఏమీ ఉండవంటే అసలు ఏమి ఉండవు అనుకోకండి, పాములు, ముంగిసలు, కోతులు అవన్నీ ఉంటాయి, చూసుకుంటూ నడవాలి. అండ్ మేము లోపల దాకా వెళ్ళలేదు, మరి ఒక 2 kilometers దగ్గర కూడా వెళ్ళలేదు, 1.5 వెళ్ళినాం. ఒక చిన్న చెరువులా ఉంటుంది, అక్కడి వరకు వెళ్ళేసి రిటర్న్ వచ్చేసినాం. మొత్తం చెట్లే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇంకా అమ్మాయిలు అంటే తెలిసిందే, ఫొటోస్ దిగుతూ వెళ్ళాం అంతే. అందులోకి మేము ఫొటోస్ దిగడానికే వెళ్ళినట్టు అయింది, నాట్ దిగడానికి దింపడానికే వెళ్ళినట్టు అయింది నేనైతే. ఇక్కడి వరకు అయితే ఒర్రుకుంటూ పాటలు పాడుకుంటూ ఒర్రించుకుంటూ వచ్చాం. ఇంకా లోపలికైతే వెళ్ళాలనుకోవట్లేదు, లోపలికి వెళ్తే ఏ పాములు ఉంటాయో ఏముంటాయో కూడా తెలియదు. అండ్ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో అక్కడే కాసేపు ఉందామని డిసైడ్ అయినాం. అక్కడి వరకే స్టాప్ అయినాం, అక్కడే కాసేపు వెయిట్ చేసినాం.
అయిపోతుందని చెప్పేసి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోయాం. అండ్ అక్కడ బయట రోడ్కి సైడ్కి మొక్కజొన్న కంకులు అయితే అమ్ముతారు, చాలా బాగుంటాయి. అవి తీసుకొని వెళ్ళాం ఇంటికి వెళ్ళే ముందు. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ టు అవర్ ఛానల్.